ఐపీఎల్ 2024లో ఒక రీవెంజ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ టీం జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే రాజస్థాన్ టీంకి ఒక రీవెంజ్ మ్యాచ్. అంటే ఎందుకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లాస్ట్ ఇయర్ 2 జట్ల మధ్య ఇదే గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ టీం ఆర్ఆర్ను దారుణంగా ఓడించారు. కేవలం 59 రన్స్ కాల్అవుట్ చేసి ఆ టీంను చావు దెబ్బ కొట్టారు. సో ఇంత ఘోర పరాజయం ఫేస్ చేసిన తర్వాత ఆర్ఆర్ టీం ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలని చూస్తారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే పరుగు బాగొట్టుకున్నారో మళ్ళీ అక్కడే హోమ్ క్రౌడ్ ముందు తమ ప్రైడ్ నిలబెట్టుకోవాలని చూస్తారు. బట్ ఏమీ మ్యాచ్లోకి అయితే ఆర్ఆర్ టీం చాలా మంచి ఫామ్తో వస్తున్నారు. ఈ సీజన్ వాళ్ళు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్లో కూడా గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. మెయిన్లీ ఐపీఎల్ 2024లో హోమ్ గ్రౌండ్లో ఆడిన 2 మ్యాచ్లో కూడా గెలిచారు. సో ఆర్ఆర్ టీం అయితే ఆర్సీబీ టీం మీద రివెంజ్ తీసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ సెట్ చేసుకుని వస్తున్నారు. అదరంటే ఆర్సీబీ టీం చూసుకుంటే వాళ్ళు అండర్ ద పంప్ చివరికి ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయారు. మెయిన్లీ వాళ్ళకి హోమ్ గ్రౌండ్ ఒక శాపంలా మారింది. సో ఈ మ్యాచ్ అయితే వాళ్ళు హోమ్ గ్రౌండ్లో కాకుండా బయట జరుగుతుంది కాబట్టి ఆర్సీబీ వాళ్ళు గెలిచి తిరిగి కంబ్యాక్ చేయాలని చూస్తారు. ఈవెన్ 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే బెంగళూరు టీంకి కొంతవరకు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మొత్తం ఈ 2 టీమ్స్ 30 మ్యాచ్లో తలపడితే రాజస్థాన్ టీం 12 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. బట్ ఆర్సీబీ 15 మ్యాచ్లో గెలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 2 జట్లు చివరిగా తలపడి 3 మ్యాచ్లు కూడా ఆర్సీబీ వాళ్ళే గెలిచారు. మెయిన్లీ లాస్ట్ ఇయర్ 112 పరుగుల తేడా ఆర్ఆర్ టీం ఓడించి ఒక పెద్ద విక్టరీ కొట్టారు. సో పాత రికార్డ్స్ అయితే కొంతవరకు ఆర్సీబీ టీం అయిపోయి ఉన్నాయి. బట్ హోమ్ అడ్వాంటేజ్ చూసుకున్న ప్రజెంట్ ఫామ్ చూసుకున్న ఆర్ఆర్ టీం టాప్లో ఉన్నారు. ఇక మ్యాచ్ ఆడబోయే సవాయ్ మాన్సింగ్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఆల్రెడీ సీజన్లో చూసాం ఆడిన 2 మ్యాచ్లో కూడా ఆర్ఆర్ టీం 180+ టోటల్ కొట్టింది. సో మరోసారి అయితే మనం ఒక డీసెంట్ బ్యాటింగ్ ట్రాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అఫ్కోర్స్ బౌలర్స్కి హెల్ప్ ఉండదంటే ఖచ్చితంగా ఉంటుంది. మెయిన్లీ పేస్ వేరియేషన్ చేసే బౌలర్స్ ఎప్పుడు కూడా ఈ పిచ్ మీద ప్లేలో ఉంటారు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 54 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 54 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 20 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం 34 మ్యాచ్లో గెలిచింది. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 160 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే చేస్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ దిర్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అదేంటంటే ఈ గ్రౌండ్లో చివరిగా ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. అలాగే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ టీం 2 మ్యాచ్లో కూడా ఆర్ఆర్ టీం మీద ముందు బ్యాటింగ్ చేసి గెలిచారు. సో హిస్టారికల్గా ఇది ఒక చేసింగ్ గ్రౌండ్లోనే కనిపిస్తున్న లాస్ట్ 3 మ్యాచెస్లో మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు అడ్వాంటేజ్ సంపాదించాయి. మెయిన్లీ సెకండ్ హాఫ్లో డ్యూ పడకపోతే పిచ్లోగా మరి బౌలర్స్కు బాగా అనుకూలిస్తుంది. సో ఇదైతే కొంతవరకు ఈ జట్ల కెప్టెన్లు కన్ఫ్యూజన్లో ఉంచుతుంది. టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి లేకపోతే ఫీల్డింగ్ చేయాలని కన్ఫ్యూజన్లో ఉంటారు. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు అనుకుంటున్నా. ఇక ఈ గ్రౌండ్లో అయితే ఆర్ఆర్ టీంకి చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్ వాళ్ళకి ఒక కంచుకోట లాంటిదే. ఆల్మోస్ట్ 70% మ్యాచెస్ గెలిచారు. సో ఆర్ఆర్ టీంకి అయితే హోమ్ పిచ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే హోమ్ క్రౌడ్ సపోర్ట్ కూడా గట్టిగా ఉంటుంది. ఈవెన్ ఈ గ్రౌండ్లో చూసుకున్న ఆర్సీబీ టీం మీద వాళ్ళకి 50-50 రికార్డు ఉంది. 8 మ్యాచ్లో 4 గెలిచి 4 ఓడిపోయారు. సో ఓవరాల్గా హెడ్ స్టాట్స్ కొంతవరకు ఆర్సీబీ టీం అయిపోయి ఉన్నప్పటికీ ఈ గ్రౌండ్లో మాత్రం ఆర్ఆర్ టీం మంచి కాంపిటీషన్ ఇచ్చారు. అయితే స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు లాస్ట్ ఇయర్ ఇదే గ్రౌండ్లో ఆర్ఆర్ టీం 59 పరుగులు కాల్అవుట్ అయిపోయింది. సో వాళ్ళు ఈ గ్రౌండ్లో పాతగా ఆయన మర్చిపోవాలంటే ఈ మ్యాచ్లో ఒక మంచి విక్టరీ కొట్టాలి. ఇక టీం విషయానికి వస్తే ఆర్ఆర్ టీం చాలా మంచి ఫామ్లో ఉంది. వాళ్ళు ఆడిన చివరి 3 మ్యాచ్లో గెలిచారు. అలాగే మంచి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్లీ వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్న మిడిల్ ఆర్డర్ అద్భుతంగా రాణించి మ్యాచ్లు గెలిపిస్తున్నారు. సో ఆర్ఆర్ టీంకి బ్యాటింగ్లోనే బిగ్గెస్ట్ ప్రాబ్లం వాళ్ళ టాప్ ఆర్డరే. అయితే యాక్చువల్గా చూసుకుంటే సీజన్ స్టార్ట్ కాకముందు వాళ్ళ స్ట్రెంత్ టాప్ ఆర్డర్ అనుకున్నాం. బట్ ఈ సీజన్లో వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనుకున్న స్థాయిలో రాణించట్లేదు. అట్ ది సేమ్ టైం వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ రియాన్ పరాగ్ ఆడిన 3 మ్యాచ్లో కూడా అదిరిపోయి నాక్స్ కొట్టాడు. మెయిన్లీ ప్రజెంట్ అతను విరాట్ కోహ్లీతో పోటీ పడుతున్నాడు ఆరెంజ్ కప్ విషయంలో. సో మరోసారి అయితే ఖచ్చితంగా రియాన్ పరాగ్ స్పాట్ లైట్లో ఉంటాడు. మెయిన్లీ అతను ప్రీవియస్గా ఒకసారి ఆర్సీబీ టీం మీద ఒక మ్యాచ్ విన్నింగ్ 50 కొట్టాడు. సో ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్లో అయితే రియాన్ పరాగ్ మరోసారి చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాడు. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో సందీప్ శర్మ లేకపోయినా ఆ టీం అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. సో ప్రజెంట్ వాళ్ళ టీంలో బోల్ట్ మరియు చాలా వేరే లెవెల్ ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ మ్యాచ్లో ఆర్ఆర్ టీం వీలైతే సందీప్ శర్మను వెనక్కి తీసుకురావాలి. అతను లాస్ట్ మ్యాచ్ ఇంజరీ కారణంగా కాలేదు. బట్ అతను ఫిట్ అయ్యే టీంలోకి వస్తే మాత్రం చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాడు. ఎందుకంటే అతనికి ఆర్సీబీ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. 18 మ్యాచ్లోనే 26 వికెట్లు తీశాడు. అలాగే కోహ్లీ మీద చూసుకున్న అద్భుతమైన రికార్డు ఉంది. 7 సార్లు అవుట్ చేశాడు. ఈవెన్ మ్యాక్స్వెల్ని కూడా 2 సార్లు అవుట్ చేశాడు. సో సందీప్ శర్మ తిరిగి వస్తే ఆర్ఆర్ టీంకి అది పెద్ద బూస్ట్. ఇక అతనితో పాటు ఆవేష్ ఖాన్ కూడా ఆర్సీబీ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. ఒకసారి ఎల్జీ టీం తరపున అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఆ టీంని గెలిపించాడు. పైగా అతను కూడా విరాట్ కోహ్లీ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఈవెన్ ఆండ్రే బర్గర్ చూసుకున్న కోహ్లీకి మరి అతనికి మంచి ఒక కాంపిటీషన్ నడుస్తుంది. సో ఓవరాల్గా ఆర్ఆర్ బౌలర్స్ అందరికైతే ఆర్సీబీ బ్యాట్స్మెన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇక వాళ్ళ టీంలో చేంజెస్ చూసుకుంటే ఏమీ చేయకపోవచ్చు. అఫ్కోర్స్ సందీప్ శర్మ ఫిట్గా ఉంటే అతను ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. వాళ్ళు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్గా శుభం దుబేని తీసుకోరు. లేదా అతను ఫిట్ అవ్వలేదు అనుకుంటే సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే కంటిన్యూ అవుతారు. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే వాళ్ళు చేసిన తప్పులే మళ్ళీ చేస్తున్నారు. అంత ముందు మ్యాచ్లో బాగా ఆడిన ప్లేయర్ను నెక్స్ట్ మ్యాచ్లో బెంచ్ మీద కూర్చోబెడుతున్నారు. సో ఈ ఫార్ములా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక మ్యాచ్లో బాగా ఆడిన ప్లేయర్ని పక్కన పెడితే అతని కాన్ఫిడెన్స్ చాలా పోతుంది. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఎట్టి పరిస్థితుల్లో కూడా వైశాఖ్ విజయ్ కుమార్ని తీసుకురావాలి. అలాగే వాళ్ళ బ్యాటింగ్లో కూడా మార్పులు చేయాలి. రజత్ పటిదార్ సరిగ్గా ఆడట్లేదు. అలాగే అనుజ్ రావు చూసుకున్న ఫస్ట్ మ్యాచ్లో కొట్టిన తర్వాత మళ్ళీ చేసింది ఏమీ లేదు. ఈవెన్ ఫ్యాఫ్, మ్యాక్స్వెల్ మరియు గ్రీన్ ముగ్గురు కూడా మంచి ఫామ్లో లేరు. సో ఆర్సీబీ బ్యాటింగ్లో కోహ్లీ, కార్తిక్ మరియు లామ్డోర్ వీళ్ళ ముగ్గురు మాత్రమే మంచి ఫామ్లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఫామ్ అందుకోవాలి. మెయిన్లీ మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్ బాల్తో బాగానే రాణిస్తున్నప్పటికీ బ్యాట్తో కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నాడు.
అలాగే గ్రీన్ చూసుకుని ఇప్పటివరకు పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. ఈవెన్ అతను బాల్తో కూడా సరిగ్గా ఎఫెక్ట్ చూపించట్లేదు. సో ఆర్సీబీ ఫారెన్ ప్లేయర్స్ అయితే తిరిగి ఫామ్ అందుకోవాలి. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ఐసన్ కోల్గా ఉంది. ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నారు, ఒక మ్యాచ్లో బాగా వేయట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మొహమ్మద్ సిరాజ్ ఒక ఇన్కన్సిస్టెన్సీ ఒక అతిపెద్ద ప్రాబ్లం. అలాగే స్టైల్ చూసుకున్నా కూడా కొంతవరకు ఐసన్ కోల్గానే పెర్ఫామ్ చేస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే వాళ్ళు మంచి ఫామ్లో ఉన్న వైశాఖ్ విజయ్ కుమార్ని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకురావాలి. మెయిన్లీ మ్యాచ్ ఆడవైపు అతని బౌలింగ్కి బాగా సూట్ అవుతుంది. అలాగే రీస్టాప్లో కూడా తన ఫుల్ పొటెన్షియల్కి తగ్గట్టు పెర్ఫామ్ చేస్తే ఆర్సీబీ బౌలింగ్ కూడా బాగానే సెట్ అవుతుంది. సో ఆర్సీబీ టీం అయితే ఖచ్చితంగా మార్పులు చేయాలి. వాళ్ళ బౌలింగ్లో విజయ్ కుమార్ని తీసుకురావాలి. అలాగే బ్యాటింగ్లో చూసుకుంటే లాంబ్రోడ్ని ప్లేయింగ్ లెవెన్లో పెట్టాలి. అంతేకాకుండా వీలైతే క్యామరూన్ గ్రీన్ పక్కన పెట్టి విల్ జాక్స్ లాంటి ప్లేయర్ని తీసుకుంటే బెటర్. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం గెలవకపోతే వాళ్ళ తర్వాత ప్లే ఆఫ్ రేస్లో చాలా వెనకబడిపోతారు. బట్ వాళ్ళకి ఈ మ్యాచ్ గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆర్ఆర్ టీం దగ్గర చాలా స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ ఉంది. మేల్ ఆర్సీబీ ఓపెనర్స్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే ఆర్ఆర్ ఓపెనింగ్ బౌలర్స్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్. పైగా విరాట్ కోహ్లీ చూసుకుంటే ఆర్ఆర్ టీం మీద అసలు మంచి రికార్డు లేదు. 25 యావరేజ్ అండ్ 115 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఆల్రెడీ మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం, కోహ్లీ తొందరగా అవుట్ అయితే ఆర్సీబీ బ్యాటింగ్ మొత్తం ఫ్లాట్ అయిపోతుంది. మరి ఈ మ్యాచ్లో చూసుకుంటేనేమో కోహ్లీకి ఆర్ఆర్ టీం మీద అసలు మంచి రికార్డు లేదు. సో ఈ మ్యాచ్లో అయితే డెఫినెట్లీ ఆర్ఆర్ టీమే ఫేవరెట్స్గా బరిలో తీతారు అండ్ వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఆర్సీబీ బ్యాటర్స్ ఆర్ఆర్ బౌలర్స్ని కౌంటర్ చేసేందుకు ఎలాంటి ప్లానింగ్తో వస్తారనేది.